నాతో మీరు మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే మేము బ్రతకడానికి సిద్ధంగా ఉన్నాం. నీ వాక్కు కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. మాతో మీరు మాట్లాడి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొంది నీ వాక్కును మాకు అందించి మాకు అవసరమైన రీతిలో మీరు మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన జీవితంలో కొన్ని ప్రశ్నలు చాలా బాధాకరంగా ఉంటాయి. మనకి మనం వేసుకునే ప్రశ్నలు. అసలు నేను ఎందుకు ఇలా అయిపోయాను? నేను ప్రార్థించినా ఎందుకు మార్పు రావట్లేదు? మంచి వారికే ఎందుకు ఇన్ని కష్టాలు? నేనేమి ఎవరికి ఎప్పుడు నాకు తెలిసినంత వరకు ఎవరికి నేను అన్యాయం చేయలేదు కదా. నేను తప్పు చేయకపోయినా ఎందుకు ఇంత నష్టపోయాను? దేవుడు ఉన్నాడంటే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది? అసలు నా జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు ఎటు నడిపిస్తున్నాడు? ఈ సమస్యల నుండి నేను ఎప్పుడు బయటపడతాను? నా కన్నీరు అసలు దేవుడు చూస్తున్నాడా? నా కన్నీటికి జవాబు వస్తుందా? ఇలా చెప్పుకుంటూ పోతే వ్యక్తిగతంగా నీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు అనుదినం ప్రశ్నల వర్షం కురుస్తున్న వేళ జవాబనే గొడుగు కనబడక ఆ ప్రశ్నల వర్షంలో తడిసి జవాబు కానరాదు, ప్రశ్నలు ఆగిపోవు. జీవితం ఓ ప్రశ్నార్థకంగా ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏంటి నా బ్రతుకేంటి? నా జీవితం ఏంటి? అసలు ఏమైపోతుంది అసలు అనే ఒక ప్రశ్న అనుక్షణం నేను వెంటాడుతూ ఈ ప్రశ్నలు నీకు నాకనే కాదు, కానీ కొంతమంది భక్తుల జీవితంలో కూడా ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. యోబు భక్తుడి జీవితంలోకి మనం వెళ్తే, యోబు భక్తుడు నిష్కపటుడు, అంటే కపటము లేనివాడు, పాపము లేనివాడు, యథార్థవంతుడు, దేవునికి భయపడినవాడు, చెడుని పాపాన్ని విసర్జించినవాడు, బాగా డబ్బున్న సంపన్నుడు. ఆయన అన్ని బాగున్నా అతని జీవితంలో కష్టాలు వచ్చేసాయి. అతనికి వచ్చిన కష్టం వెనుక అతడేమన్నా దొంగతనం చేయటం వల్ల దొరికిపోయి నష్టపోలా. అతడు దేవుణ్ణి విడిచిపెట్టినందుకు నష్టపోలా. అతడు పాపములో జీవించినందుకు శిక్ష పొందల. అంతా బాగుందని దేవుడే చెప్పాడు. కానీ యోబు జీవితంలో కష్టం. అన్నీ బాగున్నప్పుడు మళ్ళీ కష్టం ఎందుకు? ఆయన బాగున్నాడు యోబు అనే విషయంలో, ఓకే, సూపర్ అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అలాంటప్పుడు ఈయనకెందుకు వచ్చింది నష్టం? ఒక అన్యాయం చేయలేదే, ఒక తప్పుడు పని చేయలేదే, ఒక నష్టం రావడానికి దాని వెనుక ఆయన ఏమన్నా పనికిరాని పనులేం చేయలేదే. కానీ యోబు జీవితంలో నష్టపోయినప్పుడు ఆస్తులు పోయి, బిడ్డలు చనిపోయి, ఆరోగ్యం పోయి, భార్య నిరుత్సాహపరుస్తూ, స్నేహితులు వచ్చారు కానీ అర్థం చేసుకోకుండా స్నేహితులు బాధ కలిగేటట్లుగా మాట్లాడుతూ ఉంటే ఈయనకు అసలు ఏం అర్థం కాక అన్నీ బాగున్నాయి కానీ అన్నీ నష్టపోయాయి. ఏమైందో అర్థం కాని పరిస్థితిలో యోబు జీవితంలో కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. యోబుకు వచ్చిన ప్రశ్నలు ఏంటో చూద్దామా? యోబు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. అతని జీవితం ఒక ప్రశ్నార్థకంగా, యోబు జీవితంలో ఎదురైన ప్రశ్నలు. పుట్టుకలోనే ఈయనకున్న ఒక ప్రశ్న చూడండి. ఇన్ని కష్టాలు నాకు వచ్చినప్పుడు అసలు పుట్టుకలోనే నేను ఎందుకు చచ్చిపోలేదు? పుట్టిన వెంటనే చచ్చిపోవచ్చు కదా. నేను ఈరోజు బ్రతికున్నానంటే దేవుని ప్రణాళిక అంటారు కదా. నాకు వచ్చిన కష్టానికి నేను పుట్టుకలోనే ఎందుకు చచ్చిపోలేదు? ఒక ప్రశ్న. గర్భం నుండి బయలుదేరగా నేను ఎలా ప్రాణం విడవలేదు? అప్పుడే చచ్చిపోయి ఉంటే బాగుండేది. కష్టాలు చూడలేకపోతున్నాను. ఒంటి నిండా రోగం,
భార్య ఏమో గబగబా మాట్లాడి వెళ్ళిపోయింది. స్నేహితులు వచ్చి నువ్వేం తప్పు చేసావో ఒప్పుకో, నువ్వేం పాపం చేసావో అందుకే నీకు ఈ కష్టం దేవుడు తెప్పించాడు అంటున్నాడు. ఎంత ఒప్పుకున్నా ఏ పాపం చేశాడో అర్థం కావట్లా, ఏం తప్పు చేశాడో అర్థం కావట్లా. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ సమస్య వెనుక కారణం ఏంటని, నేనేమన్నా తప్పు చేశానా అని దేవుని సన్నిధి అడుగుతున్నావు. దేవా దేవా, తెలుసు తెలియక ఏదో పాపం చేశానయ్యా, మన్నించండి అయ్యా, మన్నించండి అయ్యా, మన్నించండి అయ్యా అని ఎన్ని ప్రశ్నలు వేస్తున్నా దేవుని సన్నిధిలో. నువ్వు చేసే పాపం ఏమో అంత పెద్దగా కనబడట్లేదు, కానీ సమస్య ఎందుకు వచ్చిందో అర్థం కాని పరిస్థితి. యోబు జీవితంలో కూడా అసలు నేను ఎందుకు పుట్టాను, తల్లి గర్భంలోంచి నేను అప్పుడే చచ్చిపోయింటే బాగుండేది కదా, బాధ. అదొక ప్రశ్న. అదే యోబు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో, నేను పాపం చేసి నేను పాపం చేశానా, నరులను కట్టుబెట్టువాడు నరులను కనిపెట్టువాడు కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నేనేమి చేయగలను, నాకు నేనే భారంగా నున్నాను. నాకు నేనే భారంగా ఉన్నా. నీవెలా గురిపెట్టితివి? నీవేళ గురిపెట్టి నేనేమైనా పాపం చేశానా ప్రశ్న. అయ్యా మమ్మల్ని కాపాడేదేవా, మమ్మల్ని కనిపెట్టేవాడు, అందరినీ కనిపెడతావు కదయ్యా నువ్వు. మేమేం చేసినా నీకు తెలుసుద్ది కదయ్యా, నేనేం పాపం చేశానా, నేను నీ వల్ల ఏం చేయాలయ్యా, నాకు నేనే భారంగా ఉన్నానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, నన్ను నేనే చంపుకునే ఆ లోకంలో ఉన్నా, నాకు నేనే భారంగా ఉన్నా. నువ్వేళ నా మీద గురి పెట్టావు, నాకెందుకు ఈ పరిస్థితి, నేనేం పాపం చేశాను, నేనేం పాపం చేశానని దేవుని అడుగుతూ మళ్ళీ 10వ అధ్యాయం 2వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడు, నా మీద నేరము మోపకుండుము అయ్యా, నన్ను దోషిగా తీర్పు తీర్చుద్దయ్యా. తర్వాత నీవెలా నాతో వ్యాజ్యమాడుచున్నావో నువ్వేళ నాతో, దేవా నువ్వెందుకు నాకు ఇంత అన్యాయం కలుగజేస్తున్నావు, నాకెందుకు ఇంత నష్టం తీసుకొస్తున్నావు, నేనేం చేశాను, నువ్వు నాతో వ్యాజ్యం ఆడితే ఎలా, నాకు చెప్పు అయ్యా, చెప్పు నేనేం చేశాను చెప్పు అని దేవుని సన్ని. చూడండి, ఇంత కష్టం వచ్చినా దేవుణ్ణి తప్పు ఒక్క మాట మాట్లాడాల, తనను తాను అనుకున్నాడు గాని. అందుకే యోబు నోటి మాట ఎందు ఏ తప్పిదం చేయలేదని వాక్యం చెబుతుంది. ప్రశ్నలు ఉన్నాయి, నేనేం తప్పు చేశానో నాకు చెప్పు, నాకెందుకు ఈ ఎందుకంటే అందరూ వచ్చి యోబుతో ఇలా అంటున్నారు, నువ్వే పాపం చేశావో అందుకే దేవుడు నీకు పెట్టాడు, నువ్వు అడుగు దేవుణ్ణి అడుగని స్నేహితులు వచ్చి ఓ విసిగిస్తుంటే ఇక విసిగిపోయి, తన బ్రతుకులో విసిగిపోయి అడ్డు లేకుండా అంగలారుస్తున్నాడట. 10వ అధ్యాయం 1వ వచనంలో, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది, నేను అడ్డు లేకుండా. అసలు ఇంకా అడ్డు లేకుండా అంటే స్టాప్ లేదు, ఏడుస్తూనే ఉన్నాడట. విసుగు పుట్టిపోయింది, ఆయన బతుకంటే ఆయనకి విసుగు పుట్టిపోయింది. ఈరోజు ఈ స్థితిలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారేమో, నీ బతుకంటే నీకు ఇసుగు పుట్టిందేమో, నీ బ్రతుకంటే నీకు అర్థం కావట్లేదేమో, ఏంట్రా నా బతుకు, ఏం నా జీవితం, అడ్డు లేకుండా అంగలారుస్తున్నావేమో, అడ్డు కూడా లేకుండా ఏడుస్తానే ఉండే, ఏం పాపం చేశానయ్యా నేను. ఇంకా 13వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, నా దోషాలు ఎన్ని, నా పాపం ఇన్ని ప్రశ్నలు, జీవితమే ఒక ప్రశ్నగా మారిపోయింది యోబు. నా దోషాలు ఎన్ని, నా పాపాలు ఎన్ని, నా అతిక్రమం నా పాపాలు నాకు చెప్పు ప్రభా, ఏం చేశాను నేను, ఎన్ని పాపాలు చేశాను చెప్పు, లిస్టు చెప్పు, నాకు రాసుకుంటా నేను. విసిగిపోయి నా దోషులెన్ని, నా పాపములెన్ని అని అడిగి ఎన్నో ప్రశ్నలు. మళ్ళీ యోబు గ్రంథం 23వ అధ్యాయం, చాలా ప్రశ్నలు ఉన్నాయి, కొన్నే చూపిస్తున్నాను మీకు. 23వ అధ్యాయం 3వ వచనం, ఆయన నివాస స్థానమునొద్ద నేను చేర్చినట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. ఇప్పుడు ఇంకా అసలు నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు దేవా, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి, నీ నివాస స్థలం చేరినట్లుగా నిన్ను ఎక్కడ ఎతకాలి, నేను వస్తాను, ఇక్కడికి వస్తా ప్రభువా, నా వల్ల కావట్లేదయ్యా. మనసంతా విరిగిపోయిన మనిషి దేవుని వైపు చూస్తూ అడుగుతున్న ప్రశ్నలు. యోబు భక్తుడు శ్రమల ముందు పోలిస్తే మన ఈ పక్కన పెట్టడానికి కూడా పనికిరావండి. ఒకసారి ఆలోచించండి, కోట్లాధికారి పిచ్చోళ్ళలాగా
మట్టి పెంకులని ఒంటి మీద పెట్టి గీక్కుంటున్నాడంటే ఎంత అసహ్యంగా ఉంటది చెప్పండి. యోబు స్నేహితులు ఏది పడితే అది మాట్లాడుతున్నా, నువ్వు బాధపడుతున్నావు అంటే నువ్వు తప్పు చేసావని. దేవుడేమో ఇతని వంటి ఆ యథార్థవంతుడు ఎవరూ లేదని చెప్పాడు. వారేమో పాపం చేసామంటారు, దేవుడేమో ఏం చేయలేదు యథార్థవంతుడు అంటాడు. అసలుకేం అర్థం కావట్లేదు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రతి మూసివేయబడిన తలుపు నీ పాపం వల్ల కాదు, ప్రతి ఆలస్యం దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు, ప్రతి కన్నీరు దేవుడు నీ మీద కోపిస్తున్నాడని కాదు. దేవుడు నీ మీద కోపిస్తూ నిన్ను పక్కన పెట్టాడని కాదు. నీ కన్నీటి వెనుక ఉద్దేశం అది కాదు. యోబు ఎన్నో ప్రశ్నలు దేవుణ్ణి అడిగి 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 ఓ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇంతలోనే దేవుడు యోబుతో మాట్లాడడం ప్రారంభించాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఎవరు అడుగుతున్నారు ప్రశ్నలు? వాస్తవంగా యోబు దేవుణ్ణి అడుగుతున్నాడు. 38వ అధ్యాయం యోబు గ్రంథం. ఇప్పుడు దేవుడు జవాబు చెప్పాలా? ఇప్పుడు దేవుడు ప్రశ్న వేయాలా? కానీ విచిత్రం, దేవుడు కొన్ని ప్రశ్నలు వేశాడు యోబుని. చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయం 1. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. యోబు ప్రశ్నలు అడిగినట్టే. ఎందుకంటే తన జీవితం ఒక ప్రశ్న. ఎటు వెళ్తుందో అర్థం కావట్లా. పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, భార్య సనుగుతుంది, ఒంటి నిండా రోగం, చచ్చిపోలేక బ్రతకలేక అర్థం కాక ఏమి తెలియని పరిస్థితిలో జీవితం అంతా ఒక ప్రశ్నార్థకంగా మారి, ఎందుకు ఇది, అదెందుకు అర్థం కాదు, ఇదెందుకు అర్థం కాదు, అసలు దేవుడే ఎందుకు శిక్షిస్తున్నాడు అర్థం కాదు, ఏ తప్పు చేశాడో అర్థం కాదు, అసలు నాకెందుకు ఇన్ని శ్రమలు అర్థం కాదు. ప్రశ్నలు అడిగి 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 ఇసిగిపోయి జీవితమే ఒక ప్రశ్నగా మారిన యోబుకి సుడిగాలిలో నుండి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ సుడిగాలిలో నుండి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ తుఫాను లాంటి పరిస్థితి, ఆ సుడి గాలిలో నుండి దేవుడు యోబుతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? విచిత్రంగా ఆ దేవుడు కొన్ని మాటలు, ఆయన బిడ్డ కాబట్టి దేవుడు కొంచెం ఎలా మాట్లాడుతున్నాడంటే, జ్ఞానము లేని మాటల చేత మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్నా వీడెవడు, పౌరుషం తెచ్చుకుని నడుము బిగించుకును, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము అన్నాడు. అరే, పిచ్చి పిచ్చి మాటలు, ఎంతో మంది జ్ఞానం లేని మాటలు చెప్తున్న వాడు ఎవడు అసలు? నువ్వు వాడి వైపు ఎందుకు చూస్తున్నావు? ఈరోజు దేవుడి దగ్గర, ప్రభు చూడయ్యా, వాళ్ళు చూడయ్యా నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు చూడైనా, అది ఎవడురా? జ్ఞానం లేని పిచ్చి మాటలు. ఆ పిచ్చి మాటలు నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? సాతాను గాడు కొంతమందిని రెచ్చగొడుతుంటాడమ్మా మన చుట్టుప్రక్కల. పనికిరాని వాళ్ళు, పనికిరాని మాటలు, గాలి మాటలు అంటారే, మాటలు ఏదో వదిలేస్తుంటారు. నరం లేని నారుక ఏదైనా మాట్లాడుద్ది కదా, గాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా అట్లా, ఇది ఎట్లా అంటే వాడికి ఏం తెలుసు అక్క గురించి? వాళ్ళకి ఏం తెలుసు? మాటలు మాట్లాడుతుంటారు. దేవుడు అంటాడు, అరే అసలు వీడెవడురా, వాడెవడు, వాడిని వైపు ఎందుకు చూస్తున్నావు? పౌరుషం తెచ్చుకో, నువ్వు రోషం తెచ్చుకో, నా వైపు చూడు, నేను నీకు కొన్ని ప్రశ్నలు వేస్తా అన్నాడు. వెంటనే ఎప్పుడు దాకా ప్రశ్నలు అడిగినోడు ఈయన నడుం బిగించుకొని దేవుడు ప్రశ్న వేయటం ప్రారంభించిన వెంటనే యోబు అయ్యా చెప్పయ్యా అని యోబు అలాగా దేవునికి చెప్పయ్యా అని అడిగినప్పుడు, దేవుడు మొదట అడిగిన ప్రశ్న, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు ఏంటి ప్రశ్న? ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడట. అడిగిన వెంటనే యోబు ఏం మాట్లాడాడండి? దేవుడు అడిగిన మొదటి ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా, యోబు, నేను భూమికి పునాదులు వేశాను కదా, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే యోబుకి ఏం అర్థం కావట్లేదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ ప్రశ్న దేవుడు ఎందుకు యోబు జీవితంలో వేశాడంటే, అయ్యా యోబు, నువ్వు నీ జీవితంలో ఒక పేజీనే చూస్తున్నావు, నేను మొత్తం పుస్తకాన్ని చూస్తున్నా. ఈ భూమి ఉంది కదా, ఈ భూమి మీద నువ్వు ఉన్నన్ని రోజులే నువ్వు చూస్తున్నావు, కానీ
ఈ భూమికి పునాదులు వేసినప్పటి నుండి నేను నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నేను చూస్తున్నాను. నువ్వు చూస్తుంది ఎందుకు ఇలా జరిగిందని, నేను చూస్తుంది నీ కథ మొత్తం చూస్తున్నా నేను. భూమికి పునాదులు వేసి నువ్వు ఎక్కడున్నావు? ఈ రోజు నీ జీవితంలో ఒక్కరోజు జరిగిందాన్ని ఆధారం చేసుకొని నా జీవితం అయిపోయింది, నా జీవితం అయిపోయింది, అమ్మో నాకు అన్నీ తెలుసు అనుకున్నా. అసలు ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా? ఈరోజు నిన్ను కూడా దేవుడు అడుగుతున్నాడు. నువ్వు కొన్ని రోజులు నీ జీవితంలో వచ్చిన కష్టాన్ని బట్టి, కొన్ని రోజులు నీ జీవితంలో ఎదురైన కన్నీటిని బట్టి, కొన్ని రోజులు నీ జీవితంలో ఎదురైనటువంటి అవమానాల బట్టి, నా జీవితం ఏంటిది, నా జీవితం ఇంతే 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 అని, నా జీవితం ఒక ప్రశ్న అనుకున్న దేవుడు అంటాడు నీకేం తెలుసు? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు నీకేం తెలుసు? నడిపించే నాయకుడై నేనుండగా, కన్న తండ్రి ఆదరించువాడిగా నేనుండగా, నీ జీవితంలో నువ్వు నడవలేని స్థితిలో నిన్ను భుజం మీద ఎత్తుకొని నడిపించే నేనుండగా నీకెందుకు ఇంకా ప్రశ్నలో? ఇదెట్లా ఇదెట్లా ఇదెట్లా, ఇదేం చేయాలి ఇదేం చేయాలి ఇదేం చేయాలి? రేపటి దినమును గుర్చిన చింత నీకు వద్దు. నిన్ను తన కౌగిలిలో పెట్టుకొని, నిన్ను ఎత్తుకొని, తన భుజాలపై వేసుకొని నా దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. ఎవరు పీడిస్తే ఏముందమ్మా? ఎవరు చేయి వదిలిపెడితే ఏముందమ్మా? తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువ లేనంటివే. తల్లి తన బిడ్డను మరచినా నేను మరవను, నేను విడిచిపెట్టను. నేను నిన్ను ఎందుకు వదిలిపెడతా? నువ్వు ఈరోజు చూస్తున్నావు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు అసలు నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు? నీకు ఈ రోజు జరిగిందే తెలుసు. నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. నువ్వెందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు? నువ్వెందుకు అంత కలవరపడిపోతున్నావు? నువ్వెందుకు అంత అయిపోయింది అయిపోయింది అయిపోయింది? ఏమైపోయింది? ముద్దు నుండి చిగురు పుట్టించగలిగిన దేవుడు నీ దేవుడు. పాడైపోయిన అహరోను చేతికర్ర, ఎండిపోయిన చేతికర్ర, మందసమైన దేవుడు ప్రత్యక్షత ఉన్న స్థలంలోకి వస్తే ఆ ఎండిపోయిన ఆ ముద్దు చిగురించి బాదం కాయలు రావడం మొదలుపెట్టింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితం ఒక ప్రశ్నగా మిగిలిపోయినప్పుడు, నీ జీవితం అర్థం కాని ఓ ప్రశ్నగా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్నప్పుడు దేవుడు అడుగుతున్న ప్రశ్న, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు నేను అడిగితే సైలెంట్గా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు నీకు వివేకం ఉంటే చెప్పు, నీకు తెలుసు కదా, నువ్వు చెప్పు అన్నప్పుడు ఏ మాట్లాడాల ఆయన సైలెంట్. మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే 38వ అధ్యాయం 8 నుండి 11 వరకు, సముద్రము దాని గర్భము నుండి పొల్లిరాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢంధకారము దాని పొత్తుగుడ్డగాను వేసినప్పుడు నువ్వు ఉంటువా? దాన్ని సరిహద్దులు నియమించి దాని అడ్డుగడియలను తలుపులను పెట్టించినప్పుడు నువ్వు ఎక్కడ పోయావు? నువ్వు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని ఇక్కడ నీ తరంగు పొంగులు అనపబడి నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? ఇక్కడ దేవుడు అడిగే ప్రతి ప్రశ్నకు వెనుక ఒక జవాబు, ప్రశ్నలోనే జవాబు ఉందండి. ఎలాంటిదంటే, అయ్యా యోబు, సముద్రపు గర్భము నుండి పొరిలాగా, సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయంటేనండి, ఆ సముద్రపు ఒడ్డులో ఇసుక గనక లేకపోతే, ఒడ్డు గనక సరిహద్దు నిర్మించకపోతే మనం బ్రతికే వాళ్ళం కాదు. ఎందుకంటే దాదాపుగా మన దేశంలో కానీ ప్రపంచంలో మానవులు నివసించే భూమి కంటే సముద్రాలు ఎక్కువ ఉన్నాయి. సముద్రాలలో ఉన్న లోతు ఎంత లోతు అంటే మనం మాటల్లో చెప్పలేనంత లోతు ఉంది. ఆ లోతు నీలో ఉన్నప్పుడు ఆ నీరు బయటకు రావాలి. వాస్తవంగా సముద్రం నుంచి నీళ్లు బయటకు వస్తే ప్రపంచం ఎప్పుడు అంతమైపోద్ది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ సముద్రానికి నువ్వు బయటికి రావద్దు అని దేవుడు ఆ సముద్రపు గర్భం నుండి బయటికి తలుపులు వేసి దాన్ని మూసాడంట. అంటే దాని అర్థం సరిహద్దుని దేవుడు నియమించి అడ్డు గడియలు పెట్టాడట. ఇదిగో ఇప్పుడు చూడండి, సముద్రపు అలలు, ఆ అలలకి ముందు గబా గబా వచ్చేస్తాం. మీరు ఎప్పుడన్నా బీచ్కి వెళ్ళారా? అప్పుడప్పుడు దేవుడు మనకిచ్చిన ప్రకృతిలో ఆనందించడం తప్పేం కాదండి, వెళ్ళాలి. దేవుడిచ్చిన ప్రకృతిలో ఉన్న సంతోషాలను మనం చూడాలి. అలా సముద్రపు అలలు ఒకసారి పైకి వచ్చేసి మళ్ళీ ఏమైపోతాయి చెప్పాలి? ఏమైపోతాయి?
వెనక్కి వెళ్ళు. ఎందుకు? అమ్మో, సరిహద్దు పెట్టాడు దేవుడు, మనం ముందుకు వెళ్ళకూడదు అని వెనక్కి వెళ్ళిపోతాయి. దేవుడు యోబుతో అంటున్నాడు, హలో యోబు, దానికి సరిహద్దులు పెట్టేటప్పుడు నువ్వు ఉన్నావా? అది ఇక్కడికి రావద్దు అంటే అది రాలేదు, అది వెళ్ళిపోద్ది. ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్న సమస్య కూడా నిన్ను నాశనం చేయడానికి వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, దాన్ని అడ్డుకట్ట నేనేస్తాను. నువ్వు సహించలేనంతటి కంటే పెద్ద సమస్య నీకు పెట్టను. సమస్య వచ్చిందంటే తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగు చేస్తాను. 1 కొరింథీ 10:13 ఉంటుంది చూడండి. మొదటి కొరింథీ 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఎక్కువ దేవుడు సంభవింపనివ్వడు. దేవుడు నమ్మదగిన వాడు, సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గాన్ని కూడా కలుగజేస్తాడట. చూడండి, అసలు మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకు ఎందుకు ఇన్ని అంటే ఇన్ని సమస్యలు, యోబు కూడా ఎందుకు నాకే ఇన్ని సమస్యలు అంటే దేవుడు అంటాడు, సముద్రాన్ని హద్దులేసినప్పుడు నువ్వు చూసావా? నేనేం చూడలేదయ్యా, దాన్ని హద్దులేసింది నేను, దానికి అడ్డు కట్టేసి నేను. ఈరోజు నీ సమస్య ఇంకా తట్టుకోలేను, ఇంకా పెరుగుతాయి అనుకుంటున్నాను, కానీ నేను దానికి సరిహద్దును ఏర్పరిచాను. ఈరోజు మన జీవితంలో కూడా మనం సహించలేనంతటి కంటే ఎక్కువ దేవుడు మనకి ఆ శ్రమను మనకు అప్పగించడు. దేవుడు నమ్మదగిన వాడు. మనం ఎంత సహిస్తాం అంతే పెట్టి ఆ శ్రమతో పాటట తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలుగు చేస్తాడట. అందుకనే నాకేందుకు అనొద్దు. తుఫాను పెద్దదిగా కనిపించవచ్చు జీవితంలో, కానీ తుఫానుకి అది ఎంత పెద్ద తుఫాన్ అయినా దేవుడు దాన్ని నియంత్రిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న పడవలో తుఫాన్ వచ్చిన మాట వాస్తవమే, కానీ అది ఎంత పెద్ద రాని కంట్రోల్ చేసేవాడు ఉంటే ఏంటి బాధ? అదే యోబుని అడుగుతున్న మాట. యోబు, సముద్రాన్ని సరిహద్దులు పెట్టింది ఎవరు? నేను కాదా? మళ్ళీ ఇంకొక ప్రశ్నను కూడా అడుగుతున్నారు చూడండి, యోబు గ్రంథం 38:12. అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయనట్లును నువ్వు ఎప్పుడైనా ఉదయాన్ని కలుగు చేసిదువా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపెదవా? మూడో ప్రశ్న, నువ్వు ఎప్పుడన్నా సూర్యును నువ్వు పిలిస్తూ వచ్చాడా? రాత్రికి పో, ఉదయాన్నే రా అని నువ్వు ఎప్పుడన్నా పిలిచావా? అంటే నువ్వెప్పుడన్నా ఆజ్ఞాపించావు వాటికి అని అడుగుతున్నాడంట. అంటే ఈయనేం అర్థం కావట్లే, రాత్రి ఎంత పొడవుగా ఉన్నా ఉదయము రాక తప్పదో. ఈరోజు నీ జీవితంలో నువ్వు పిలవపోయినా, నువ్వు వద్దన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నీ జీవితంలో ఆ ఉదయం ఎట్లా వస్తుందో, రాత్రి అంత కష్టంగా ఉన్న తెల్లారే అవ్వకుండా ఉండదు, సూర్యుడు రాకుండా ఉండదు. ఈరోజు నీ జీవితంలో శ్రమ ఎంత ఉన్నా, ఏడుపు వచ్చినా, ఎంత పరిస్థితి ఉన్నా, కీర్తనలో 30వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది, సాయంకాలం ఏడుపు వచ్చినను రాత్రంతా ఏడుపు వచ్చిన ఉదయమున సంతోషించదమని వాక్యంలో చెప్పబడి ఉంటది కదా. యోబుకు ఉదయం కనపడిన చీకట్లా ఉంటుంది. దేవుడు నువ్వు పిలిస్తేనే సూర్యుడు వస్తున్నాడా? ఆ టైంకి అది రావట్లేదా? నీకు ఏ టైంలో ఏం చేయాలో నేను చేస్తాను, నేను చేస్తానంటే ఇక్కడ మూడో ప్రశ్న దేవుడే అడుగుతున్నా, కాలాలు సమయాలు నా దీనంలో ఉన్నాయి, నీకే సమయంలో ఏది చేయాలో అది చేస్తా. నువ్వు ఏ సమయంలో ఏది మాట్లాడాలో, నువ్వు ఏ సమయంలో ఏది చేయాలో అది నేను చేస్తా. నువ్వు టెన్షన్ పడద్దు, నేను చూసుకునేవాడిని, నేనున్నాను కదా.
అంటే కాలాలు సమయం నీకు ఏ టైంలో ఏవి ఇవ్వాలి నేను అది ఇస్తానంటున్నాడు. మళ్ళీ 22, 23 వచనాల్లో నువ్వు హిమము యొక్క నిధుల్లోనికి జొచ్చితివా, ఆపత్కాలం కొరకు, యుద్ధం కొరకు, యుద్ధ దినము కొరకు నేను దాచి ఉంచిన వడగండ్లు నిధులు నువ్వు చూచితివా. దేవుడు ఒక్కోసారి మంచుని వడగండ్లను కురిపిస్తాడు. అవి కనబడవు, కానీ నీకు కనబడకపోయినా అక్కడ నీకు ఏం కనబడట్లేదు, కానీ నీకేమో ఏ టైంలో ఏది ఇవ్వాలో నేను ఇస్తాను కదా. ఏం చెప్పాలంటే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు తెలుసు సాతాను శోధన అని. పాప యోబు జీవితంలో ఆయనకు తెలుసా ఈ సాతానుకి దేవుడు పర్మిషన్? పాప ఆయనకు తెలియదు, ఎందుకు వచ్చిందో ఆయనకు అర్థం కావట్లా. కానీ ఆయన కొరకు కనబడకుండా దేవుడు కొన్ని శ్రమలను ఆయన జీవితంలో అనుమతించిన ఆ శ్రమలతో పాటు దేవుడు పరిష్కారాన్ని కూడా అనుమతిస్తున్నాడు. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్లే కొద్దీ ఎలా ఉంటదంటే దేవుడు చెప్తుంటాడు, ఇక్కడ మీరు గమనిస్తే కృత నక్షత్రములను బంధింపగలవా, మృగశీర్షిక కట్లను విప్పగలవా, వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా, సప్తర్షి నక్షత్రములు వాటి ఉపనక్షత్రం నడిపింపగలవా. ఈరోజు వెంటనే చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా చిన్న సమస్య వచ్చిన వెంటనే జీవితంలో ప్రశ్నలు ఎక్కువైపోతే పోయి మా నక్షత్రం ఏంటండి, కృతిక, మృగశీర్ష, ఇంకా ఉంటాయి కదా నక్షత్రాల పేర్లు, ఆ నక్షత్రాల దగ్గరికి వెళ్ళి ఇదిగో ఏ నక్షత్రం ఎటు వెళ్ళిందండి, ఏం జరుగుద్దండి అంటాను. యోబు కూడా యోబు చేయలేదేమో, కానీ తన చుట్టుపక్కల ఉన్నవారు యోబుది ఏ నక్షత్రమో ఏ గోత్రమో యోబుకి ఎట్లయింది అనుకుంటున్నారేమో. కానీ దేవుడు అంటాడు, ఒకవేళ పలానా నక్షత్రం అని చెప్తే నువ్వు వెళ్ళి ఆ నక్షత్రాన్ని తిప్పగలవా? కృతిక నక్షత్రం అని చెప్తాను, నువ్వు పోయి బంధిస్తావా? మృగశీర్షి నక్షత్రం అంటారు, పోయి కట్లిపుతావా? వాటి వాటి కాలం నక్షత్ర రాశులు నువ్వు చేస్తావా? నువ్వు చేసావా? ఆకాశం మండలంలో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఆకాశంలో చూస్తారు కదా ఆ నక్షత్రం, నువ్వు వెళ్ళి ఆకాశ మండలంలో నువ్వు ఏం జరుగుతుందో నీకు తెలుసా? నువ్వు నీ జీవితంలో మనుషులు ఏమంటున్నారు అని నువ్వు ఆలోచించొద్దు. వాటన్నిటిని కలుగ చేసిన వాడు నీ ఎదుట ఉన్నాడు. దేవుడు యోబు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ముందు యోబు దృష్టిని మార్చాడండి. నాకు ఇది ఎందుకు జరిగిందని యోబు అడుగుతుంటే నేనెవరో నీకు తెలుసా అని దేవుడు తన శక్తిని చూపించాడు. యోబు పరిస్థితిని చూశాడు. తర్వాత దేవుడు ప్రశ్న అడిగిన తర్వాత మళ్ళీ దేవుడు 40వ అధ్యాయంలో యోబును ప్రశ్నిస్తాడు. అలా యోబును ప్రశ్నించిన తర్వాత చివరికి యోబు ఏమంటున్నాడు చూడండి. అప్పుడు దా ప్రశ్న అడిగిన యోబు 42:2 సర్వశక్తుడైన దేవుడితో మొన్నటిదాకా వాదించిన ఈయనంటాడు, ఇక మనం దేవుడితో వాదించకూడదులేండి. ఇక దేవుడితో మనం వాదనలు పెట్టుకుంటే ఎలాగా, దేవుడితో మనం వాదించకూడదని. ఇక 42:2 ఒకసారి చదవండమ్మా. నీవు సమస్త క్రియలను చేయగలవని, సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలము కానేది నేను ఇప్పుడు తెలుసుకున్నా. అప్పుడు దాకా ప్రశ్నలు అడిగినోడు అంటాడు, వామో నువ్వు అన్ని చేయగలవాడవయ్యా, నువ్వు ఏదైతే నా గురించి అనుకున్నావు అది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు, నిష్ఫలం కాదు. నేను తెలుసుకున్నాను, అది నేను ఇప్పుడు గ్రహించాను. అది జ్ఞానం లేని ఆ మాటల చేత ఆలోచన చేత నిర్ధకము చేయు అసలు ఇట్లా అయిపోయానేంటి, ఎందుకు ఇట్లా మారిపోయానని చెప్పి ఇప్పుడు నేను చెవులారా నేను విన్నానయ్యా, కనులారా నిన్ను చూచానయ్యా, కనులారా నేను చూశానని ఆయన మాట్లాడుతూ దేవుని గురించి పొగుడుతూ ఉన్నాడు. యోబు జీవితానికి దేవుడిచ్చిన గొప్ప సమాధానం తన సన్నిధిని, తన శక్తిని చూపించాడు. ఎప్పుడైతే దేవుడు తన శక్తిని చూపించాడో యోబు అంటాడు, అమ్మో ఇక ఈ దేవుడు ఉన్నాడయ్యా, నాకు చాలయ్యా, ఈ దేవుడు అమ్మో ఈయన ఏమైనా చేయగలడు. మనందరం పాడతాం కదా, ఆ పాట అక్కడి నుంచి వచ్చిందండి. దేవుడు సమస్తమును 42:3లో 42:2 దేవుడు సమస్తమును చేయగలవని, నీవు ఏమైనా చేయగలవు, కథ మొత్తం అసలు యోబు గారే ఈ పాట యొక్క పునాదీసింది. నువ్వు సమస్తమును చేయగలవు, ఏమైనా చేయగలవు. ఒక వ్యక్తి కథ మొత్తం మార్చగలిగిన సమర్థుడవు నీవు. ఈరోజు నీ జీవితం ఒక ప్రశ్నగా మారిందా?
దేవుడు ఈ ప్రశ్నకు జవాబు ఏంటి? నీ జీవితమే ప్రశ్న, అయితే నా వైపు చూడు, నా శక్తి ఏంటో తెలుసుకో అని దేవుడు తన శక్తిని మనకు చూపిస్తున్నాడు. రోజు విన్న వాక్యాన్ని బట్టి మన జీవితంలో కూడా కొన్ని ప్రశ్నలు బట్టి మనం నలిగిపోతుంటాయి. దేవుడు చూస్తున్నాడు. దేవుని వైపు చూద్దాం. మహాపరిశుద్ధ మహోన్నతుడైన తండ్రి, కృపాసత్య సంపన్నుడా, ఈరోజు ఎన్నో ప్రశ్నలు మా జీవితంలో, మా జీవితం ఒక ప్రశ్నగా మారిన వేళ నీ వాక్యం జవాబు చేత మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి వందనాలు. నిజమే, అర్థం కాని ప్రశ్నలతో గందరగోళంలో ఉన్న మాకు యోబు జీవితంలో కూడా ప్రశ్నలు ఉన్నాయని, ఆ ప్రశ్నలకు నువ్వు ఎలా జవాబు ఇచ్చావని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. మీరు మమ్మల్ని దృష్టించి మాకు ఆలోచన చెప్పే దేవుడు, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు. నీకంటే నమ్మదగిన వారు ఎవరు లేరయ్యా. మేము నిన్నే నమ్ముకొని ఉన్నామయ్యా. నీ బిడ్డల జీవితంలో కార్యం చేయమని, నీ బిడ్డల జీవితంలో మీరే అద్భుతం చేయమని, నీ బిడ్డల జీవితంలో మేలు చేయమని తండ్రి. సహాయకుడైన దేవుడవు నీవు, ఆధారమైన దేవుడవు నీవు, అన్ని ఎరిగిన దేవుడవు నీవు. నీ బిడ్డల జీవితంలో మేలు చేయమని, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు, ఇబ్బందులను చూడిపించి సమాధానం, నెమ్మది, సంతోషం, ఆరోగ్యం నీ బిడ్డలకి ఇచ్చి, రక్షణ ఇచ్చి నీ బిడ్డలకు తోడుగా ఉండమని యేసు శక్తి కలిగిన నామంలో వెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృపతోడైండును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. వందనాలు.